హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం అనుకున్నట్టుగానే, అన్నట్టుగానే, వార్తలు వచ్చినట్టుగానే ఈ 25 తారీఖు రోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేశారు, అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే మేబీ కాంగ్రెస్ పెద్దవాళ్ళు ఏమైనా మాట్లాడితే ఏమైనా కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసని చాలా ఆలోచించారు. కాకపోతే ఫలితం అయితే లేదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని అనుకున్నారు, చేశారు. కానీ ఇప్పుడు అందరి క్వెషన్ మార్క్ ఒకటే. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి జాయిన్ అవుతారు? ఎందుకంటే వారి ప్రయాణము కాంగ్రెస్ పార్టీతోని ఒక 40 సంవత్సరాలుంది. ఆ 40 సంవత్సరాలు ఒకటే పార్టీలో కొనసాగిన వ్యక్తి, ఒక సిద్ధాంతపరంగా ఒక పార్టీలో కొనసాగిన వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీ వైపు చూస్తున్నారు తెలంగాణలో అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక పార్టీకి ఇండికేషన్ ఇస్తున్నాయి. ఒక పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా. కానీ ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారో నిజంగా తెలంగాణ సమాజం మొత్తం గూడా ఖచ్చితంగా ఆ పార్టీ వైపు మళ్ళొకసారి చూడడానికి అవకాశం ఉంటది. ఎందుకనంటే ఒక సీనియర్ వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పలానా పార్టీలోకి వెళ్తున్నాడు అనంటే వారి దూరదృష్టి ఎలా ఉంటది? వాళ్ళకున్న అనుభవం పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అనేది విషయం సమాజంలో ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతది. కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసిన సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఒక 2 పాయింట్స్ దగ్గర మనకు ఆహ్, ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఏ పార్టీలో చేస్తారని జెప్పేసి. అయితే ప్రధానంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం, దాని తర్వాత వచ్చిన తర్వాత ఎలా నడుస్తుంది, ఎవరెవరికి పదవులొస్తున్నాయి, తనకు రాకపోవడానికి కారణాలు, అలాగే ప్రధానంగా వారి టార్గెట్ ఒకటే రేవంత్ రెడ్డి గారినే కొంచెం ఎక్కువగా విమర్శించినట్టు తెలుస్తుంది. విమర్శించారు. వారు మాట్లాడినప్పుడు ప్రధానంగా చెప్పిన 2 విషయాలు, ప్రధానమైన విషయాలు ఏందనంటే, వారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్‌లో జరగలేదు, సిద్దిపేటలో జరగలేదు, గజ్వేల్‌లో జరగలేదని జెప్పేసి అంటే ఈ మాట జెప్పారు. అంటే వాళ్ళు ఎవరైతే టార్గెట్ జేస్తున్నారో, వాళ్ళని ఎవరైతే విమర్శించాలని అనుకుంటున్నాడో జీవన్ రెడ్డి గారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని జెప్పారు. కొడంగల్‌లో గూడా జగిత్యాలలో ఉన్నట్టు అభివృద్ధి లేదని జెప్పేసి. అలాగే సిద్దిపేటలో గాని, గజ్వేల్‌లో గాని 2, 3 ప్రాంతాల పేర్లు జెప్పిర్రు. అంటే ఈ ప్రాంతాల ఎన్నికలు ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న దగ్గర అభివృద్ధి అంతగా లేదు. హరీష్ రావు గాని, కేసీఆర్ గాని, బీఆర్ఎస్ బలంగా ఉన్న దగ్గర కూడా అభివృద్ధి లేదు జగిత్యాలలో ఉన్నట్టుగా. అంటే 2 పార్టీలను ఇండైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. అంటే మూడో పార్టీకి అవకాశం ఉన్నట్టే గదా! ఫస్ట్ విషయం. ఇది అంటే 2 పార్టీలను విమర్శించారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా. సో, వాళ్ళు విమర్శించని పార్టీ బీజేపీ. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏందంటే వాళ్ళు అలాగే మాట్లాడుతూ రేపటి రోజుల్లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవకాశం రావాలే గాని జగిత్యాలను జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొస్తా జగిత్యాలకి అని చెప్పేసి వాళ్ళు 2, 3 సార్లు మాట చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా వారు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకనంటే జగిత్యాల ప్రాంతం నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తది కాబట్టి ఖచ్చితంగా అరవింద్ ధర్మపురి గారు ఈ విషయంలో చక్రం తిప్పుతారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నట్టే జీవన్ రెడ్డి గారి పైన ధర్మపురి అరవింద్ గారికి ఖచ్చితంగా ఒక మంచి గౌరవం ఉంది. అలాగే అరవింద్ ధర్మపురి గారి తండ్రి గారి నుంచి కూడా జీవన్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఆ కోణం నుంచి వెనకాల ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఈ విషయాన్ని అరవింద్ ధర్మపురి గారు ఖచ్చితంగా చక్రం తిప్పుతారు అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వారు బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతారు. ఎందుకంటే తెలంగాణలో నెక్స్ట్ వారు కూడా అంటే జీవన్ రెడ్డి గారు కూడా ఆలోచించినట్టున్నారు. తెలంగాణలో నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా బీజేపీతోని పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను బీఆర్ఎస్‌లోకి పోయినా కూడా మళ్ళా రేపు బీజేపీతోని పొత్తు పెట్టుకుంటే మళ్ళా లోకి వెళ్ళాల్సొస్తది. ఒకవేళ ఇది సాధ్యమైతే. లేదు అనంటే డైరెక్ట్‌గా అదేదో నేనే బీజేపీలోకి పోతే అయిపోతది గదా! ఈ బీఆర్ఎస్ వైపు చూసేదేంది? జాతీయ స్థాయిలో గూడా ఎందుకంటే కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. బీజేపీలోకి పోతే అదే జాతీయ స్థాయిలో గూడా వారికి గుర్తింపు ఉంటది. జాతీయ పార్టీలో ఉన్నట్టుగా ఉంటది. రేపు అవకాశాలు రాష్ట్ర స్థాయిలో గూడా, జాతీయ స్థాయిలో గూడా వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటది. ఇంకోటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. అయినా గూడా అభివృద్ధి ఎంత జేసింది, ఏం జేసిందని జెప్పేసి అన్నారు. వాళ్ళు అప్పటికి జీవన్ రెడ్డి గారు ఆ 10 సంవత్సరాలు గూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా గూడా వారు ప్రతిపక్షంలో కొనసాగి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తన వైఖరితోని విమర్శలు జేసిర్రు అభివృద్ధి కోసం. సో, అలా జేసిర్రు గాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి పోయే ఆలోచనలైతే లేవని నాకనిపిస్తుంది. అలాగే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎనకాల నుంచి అరవింద్ ధర్మపురి గారు చక్రం తిప్పుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి
ఒకవేళ అవకాశం వస్తే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, లేదనంటే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా వారికి ఏదో ఒక అవకాశం ఇయ్యడానికి కూడా అరవింద్ ధర్మపురి గారు ఏమైనా ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది. అందుకే వారు ఈ ఈ అవకాశం వస్తే జాతీయ స్థాయిలో కూడా జగిత్యాలకి గుర్తింపు తీసుకొస్తా అని చెప్పేసి ఒక మాట వాడినట్టున్నారు. మేబీ వారికి ఏమన్నా నెక్స్ట్ ఎంపీగా అవకాశం ఇచ్చి అరవింద్ ధర్మపురి గారు ఏమన్నా కోరుట్ల నుంచి గానీ, లేదనంటే ఆర్మూర్ నుంచి గానీ, లేదంటే ప్రధానమైన ఏరియాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశాలు ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిర్రు. బట్ ఈసారి ప్రధానంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి మీదనే ఫోకస్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర స్థాయిలో మంచి యాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి, ఖచ్చితంగా నెక్స్ట్ జీవన్ రెడ్డి గారికి జాతీయ స్థాయిలో ఎంపీ అయినా ఇవ్వచ్చు. లేదంటే ఇంకేమన్నా అవకాశాలు కూడా ఇవ్వచ్చని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతదో. Subscribe Mahesh Medipally.